ఆహా! చల్ల చల్లని కూల్ వాతావరణం అండి. ఏం చేయాలా అని అర్థం కాక చక్కగా వేడివేడిగా స్నాక్స్ టైప్ ఏదన్నా తిందామని పొద్దున్నే అనిపించింది. చక్కగా క్యారెట్ని మంచిగా కడిగి శుభ్రం చేసుకొని మంచిగా తురుముకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి మంచిగా, నేనైతే కారం ఎక్కువ తింటానండి, మంచిగా కారం వేసి కొంచెం ధనియాల పౌడర్ వేసి ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపినాక వరిపిండి 1 కప్పు తీసుకొని చక్కగా అల్లబోసి వాటర్ వేయద్దండి, ఇలా కలిపేయండి. ఇక లాస్ట్కు మరి ముద్ద కావట్లేదంటే అప్పుడు వాటర్ వేసి ఇలా చేయండి. చపాతీ పిండిలాగా ముద్దలా రెడీ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక గిన్నె పెట్టుకోను, లేకపోతే దోశ ప్లేట్ పెట్టుకోను, మీ ఇష్టం, ఇలా ఒత్తి వేసుకోండి. గంజప్ప టైప్ పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే ఆయిల్ వేసి చక్కగా మరిగినాక గారెలు చేసినట్టు గారెల్లాగా చేసుకొని తిన్నా పర్వాలేదు, బాగుంటాయండి. క్యారెట్తోని చాలా రకాలు చేసుకోవచ్చు. పొద్దున్నే క్యారెట్ ఇలా తింటే బాడీకి కూడా చాలా విటమిన్స్ చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. క్యారెట్ రోజు ఉదయాన్నే ఇలా తినడం వల్ల హెల్త్కు మంచిది. ఇలా అంటే ఇలా చేసుకునే కాదండి, మన ఇష్టం, చాలా రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నే చక్కగా ఆయిల్ మంచిగా బౌల్ అయినాక వేస్తే గారెల్లాగా అవుతాయి. గంజుకు పెట్టి ఒత్తుకుంటే గంజప్పలాగా అవుతుంది. అది మన ఇష్టం, మనకి ఎలా వీలుంటే అలా, అంటే మనం చేసుకునే పనిని బట్టి ఇబ్బంది కాకుండా తొందరగా అయిపోవాలని నేను ఇలా చేసా. డీప్ ఫ్రై చేద్దాం అనుకున్నా. ఈ వాతావరణానికి అసలుకి ఇక డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా వాటర్ ఎక్కువ అవుతుంది. అసలే ఫీవర్ ఉంటుంది కదండి, వాతావరణం చేంజ్ వల్ల తొందరగా ఫీవర్లు వస్తాయి. ఫీవర్ వచ్చినప్పుడు ఆయిల్ ఫుడ్ తినద్దు అంటారు కదండి, అందుకని అసలుకే నిన్న ఫీవర్ ఉంది, అందుకని ఆయిల్ ఫుడ్ వద్దని ఇలా చేసుకొని తిన్నా అండి. సూపర్ ఉంటుంది క్యారెట్ గంజప్ప.